హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఒరిజినల్ కిరీటం ప్లేస్లో నకిలీ కిరీటాన్ని పెట్టిన సెక్యూరిటీ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ కావ్యలు ఇద్దరు భోజనం చేసిన తరువాత వాళ్ళ రూమ్కి వెళ్తారు. కాసేపు వర్క్ చేసుకొని ఆ తరువాత ఇద్దరు నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి త్వరగా రెడీ అయ్యి టిఫిన్ కూడా చేయకుండా వర్క్ ఉందని ఆఫీస్కి వెళ్ళిపోతారు. అప్పుడు రుద్రాని ధాన్యలక్ష్మితో, చూసావా ధాన్యలక్ష్మి, ఈరోజు అంతే చేశారు, నిన్న కూడా అంతే చేసింది ఆ మహాతల్లి గారు. వర్క్ ఉందని చెప్పి ఆ సాకుతో ఈ ఇంట్లో టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంది. ఆవిడ గారేమో చక్కగా ఆఫీస్కి వెళ్ళి బయట టిఫిన్ని ఆర్డర్ పెట్టుకొని నచ్చిన టిఫిన్ని తింటుంది. మనకేమో ఇలా ఆవిడ గారు చేయించిన టిఫిన్ని మొహాన పడేసింది. మనమేమో చచ్చినట్టు ఏది పెడితే అది తినాలి, కానీ ఆవిడ గారు మాత్రం ఆఫీస్కి వెళ్ళి ఆవిడికి నచ్చింది తెప్పించుకొని తింటుంది. ఇదెక్కడి న్యాయం ధాన్యలక్ష్మి అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, ఏం చేస్తాంలే రుద్రాని, అంతా మన కర్మ అని అంటుంది. రాజ్ కావ్యలిద్దరూ ఆఫీస్కి వెళ్ళిన తరువాత ఆ ఆర్నమెంట్స్ అన్నిటినీ మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే ఈరోజు ఆ ఆర్నమెంట్స్ అన్నిటినీ ఫైనలైజ్ చేయాలి, రేపే క్లయింట్కి డెలివర్ చేసేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ సామంత్ చెవిలో పడుతుంది. అప్పుడు సామంత్ అనామిక దగ్గరికి వచ్చి చాలా కోపంగా, ఏంటనామిక ఇది, నువ్వు ఏదో చేస్తాను అంటే నేను నీకు ఇంతలాగా సపోర్ట్ చేశాను, నువ్వు నిజంగానే ఏదో ఒకటి చేస్తావు అని నేను ప్రశాంతంగా ఉన్నాను, కానీ అక్కడ రాజ్ మాత్రం మాట ఇచ్చిన ప్రకారంగా తన ఆర్డర్ని రేపే డెలివర్ చేయబోతున్నాడంట. ఇంకా అతను అలా చేస్తే మనం చేస్తున్న ఈ ప్రయత్నాలన్నిటికీ లాభం ఉండదు కదా, అన్నీ విఫలమైనట్టే అని అంటాడు. అప్పుడు అనామిక, సామంత్, ఎందుకు అంత టెన్షన్ పడతావు, ఇప్పుడే నేను ఒక మంచి ప్లాన్ వేశాను, అది నీ కళ్ళ ముందే ఇంప్లిమెంట్ చేస్తాను చూడు అని అంటోంది. అప్పుడు సామంత్, ఏంటా ప్లాన్ అని అంటాడు. అప్పుడు అనామిక, నేను ఇప్పుడే నీ ముందే మాట్లాడుతున్నాను కదా విను అని రాజ్ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేసే ఒక సెక్యూరిటీకి కాల్ చేస్తుంది. అప్పుడు ఆ సెక్యూరిటీ కాల్ లిఫ్ట్ చేసి, హలో మేడం, నమస్తే మేడం, ఏంటి మేడం నాకు కాల్ చేశారు అని అంటాడు. అప్పుడు అనామిక, నీతో ఒక చిన్న పని పడింది అని అంటుంది. అప్పుడు అతను, మీకు నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్లే మేనేజర్ పోస్ట్లో ఉండాల్సిన నేను సెక్యూరిటీకి వచ్చాను, ఇంకా దయచేసి నన్ను ఏమీ అడగకండి మేడం ప్లీజ్ అని అంటాడు. అప్పుడు అనామిక, ప్రస్తుతం నీకు జీతం ఎంత ఉంటుంది, ఒక 10,000 15,000 ఉంటుంటుంది, నువ్వు జీవితాంతం పని చేస్తే నీకు ఎంత జీతం వస్తుంది అని అంటుంది. అప్పుడు అతను, 25,00,000 మేడం అని అంటాడు. అప్పుడు అనామిక, కానీ నేను నీకు ఇప్పుడే నేను చెప్పిన పని చేస్తాను అంటే 50,00,000 ఇస్తాను అని అంటుంది. అప్పుడు సెక్యూరిటీ, మీరు అంత మంచి ఫిగర్ చెప్పాక కూడా ఎవరు చేయకుండా ఉంటారు మేడం, చెప్పండి మేడం నేనేం చేయాలి అని అంటాడు. అప్పుడు అనామిక, నేను నా మనిషితో ఒక నకిలీ కిరీటాన్ని ఇచ్చి పంపిస్తాను, అది నువ్వు ఒరిజినల్ కిరీటం ప్లేస్లో పెట్టి ఆ ఒరిజినల్ కిరీటాన్ని నువ్వు నాకు పంపించాలి అని అంటుంది. అప్పుడు ఆ సెక్యూరిటీ, అమ్మో మేడం, ఆ నగల దగ్గర రాజ్ సార్, కావ్య మేడం ఇద్దరు ఉంటున్నారు మేడం అని అంటాడు. అప్పుడు అనామిక, నువ్వేమీ నాకు ఊరికే చేసి పెట్టట్లేదు, 50,00,000 తీసుకుంటున్నావు నా దగ్గర, నీ లైఫే సెటిల్ అయిపోతుంది, ఆలోచించుకో అని కాల్ని కట్ చేసేస్తుంది. అప్పుడు ఆ సెక్యూరిటీ, ఎంత రిస్క్ అయినా కానీ 50,00,000 వస్తున్నాయి కాబట్టి చేసేద్దాం, మేడం చెప్పినట్లుగానే ఆ ఒరిజినల్ కిరీటం ప్లేస్లో నకిలీ కిరీటాన్ని పెడదాం అని అనుకుంటూ ఉంటాడు. అనామిక చెప్పినట్లుగానే తన మనిషితో ఒక నకిలీ కిరీటాన్ని పంపిస్తుంది. సెక్యూరిటీ ఆ నకిలీ కిరీటాన్ని తీసుకొని, ఒరిజినల్ కిరీటాన్ని నేను తీసి పక్కన పెట్టిన తర్వాత మీకు కాల్ చేస్తాను, అప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అని అంటాడు. అలా రాజ్ ఆ సెక్యూరిటీని పిలుస్తాడు. అప్పుడు
రాజ్ ఆ సెక్యూరిటీతో ఆ ఆర్నమెంట్స్ అన్నిటినీ లాకర్లో పెట్టమని చెప్తాడు. అక్కడ రాజ్, కావ్య, మేనేజర్ అందరూ ఉంటారు. అప్పుడు ఆ సెక్యూరిటీ ఆ ఆర్నమెంట్స్ అన్నీ లాకర్లో పెడుతూ చాలా భయపడుతూ ఉంటాడు. ఇంతమంది ఉన్నారు, నేను ఒరిజినల్ కిరీటం ప్లేస్లో నకిలీ కిరీటం ఎలా పట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రాజ్కి కాల్ వచ్చి పక్కకి వెళ్ళిపోతాడు. మేనేజర్ కూడా తనకి ఏదో పని ఉందని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు. కావ్య ఒక్కతే ఉంటుంది. అప్పుడు ఆ సెక్యూరిటీ కావ్య మేడంని కళ్ళు కప్పి ఎలాగైనా ఆ నకిలీ కిరీటాన్ని ఇందులో పెట్టాలి, ఒరిజినల్ కిరీటాన్ని దొంగిలించాలి అని అనుకుంటూ ఉంటాడు. కావ్యకి కూడా ఏదో పని ఉండి పక్కకి వెళ్తుంది. అప్పుడు వెంటనే ఆ సెక్యూరిటీ ఒరిజినల్ కిరీటాన్ని తీసి దొంగలించి పక్కన పెట్టి నకిలీ కిరీటాన్ని లాకర్లో పెట్టేస్తాడు. అలా రాజ్, కావ్య, మేనేజర్లు మళ్ళీ ముగ్గురు వస్తారు. వచ్చిన తర్వాత రాజ్, అన్నీ లోపల పెట్టేశావా అని అంటాడు. అప్పుడు సెక్యూరిటీ పెట్టేశాను సార్ అని అంటాడు. అప్పుడు రాజ్ నార్మల్గా పైపైన చూసి ఆ లాకర్కి తాళం వేసి రాజ్, కావ్యలు ఇద్దరు ఆ కీస్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ సెక్యూరిటీ దొంగిలించిన ఆ ఒరిజినల్ కిరీటాన్ని అనామిక మనిషికి కాల్ చేసి ఇచ్చి పంపించేస్తాడు. వెంటనే ఆ సెక్యూరిటీకి అనామిక కాల్ చేస్తుంది. చెప్పిన పని చెప్పినట్లుగా చేశావు, నీ డబ్బులు వెంటనే నీ అకౌంట్లో పడతాయి, చూసుకో అని కాల్ని కట్ చేస్తుంది. అప్పుడు సామంత్, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది బేబీ, ఎందుకంటే రాజ్ ఆ నగలన్నీ డెలివర్ చేసేటప్పుడు అప్పుడు క్వాలిటీ చెక్ చేస్తారు. అక్కడ ఉన్నది ఒరిజినల్ కిరీటం కాదు నకిలీ కిరీటం అని తెలిస్తే ఆ రాజ్ పరువు పోతుంది. ఎన్నో ఏళ్ళుగా ఆ కంపెనీ పేరు ప్రతిష్టలు కూడా పోతాయి. అలా మనం రాజ్ క్లయింట్స్ అందరినీ మన వైపుకి వచ్చేలాగా చేసుకుందాం. అప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పతనం అవ్వడానికి మనం ఇప్పుడు పునాది వేసినట్లే అని ఆనందంగా అంటాడు. అప్పుడు అనామిక, మరి ఈ అనామిక అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందా సామంత్ నీకు అని అంటోంది. అప్పుడు సామంత్, అవును బేబీ, నువ్వు మామూలు దానివి కాదు, నీతో అస్సలు పెట్టుకోకూడదు అని అంటాడు. కానీ మనం ఇంకొక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బేబీ అని అంటాడు. అప్పుడు అనామిక, ఏ విషయంలో సామంత్ అని అంటుంది. అప్పుడు సామంత్, ఆ ఎండీ గాడు మళ్ళీ రాజ్కి కనపడకుండా మనం జాగ్రత్త పడాలి అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.